నమస్కారం వెల్కమ్ టు ఎంఓ న్యూస్. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగం మండలం వంగల్లు జంగాలదరువు మర్రిపాడు మండలాలలో ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆనంకు గ్రామాల ప్రజలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో వైఎస్ జగన్ మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను నిలువునా మోసం చేశారని అన్నారు. గ్రామాలలో ప్రచారాలకు వెళ్లినప్పుడు స్వయంగా ప్రజలే తాము వైఎస్ జగన్ కి ఓటు వేసి మోసపోయామని అంటున్నారని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలు అధికారం చేపట్టిన వెంటనే అమలు చేస్తామని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో సంగం మండలానికి రావడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి ఈ గ్రామాల్లో పర్యటిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన వైఫల్యాలను వివరిస్తున్నప్పుడు ప్రజల్లో ఒక స్పందన ఉంది. వాస్తవాలు ఇవన్నీ. అన్ని విధాలా మోసపోయాం మేము. మమ్మల్ని మోసం చేసి 5 సంవత్సరాలు కాలం గడిపారు. ఏ రకమైన న్యాయం మాకు జరగలేదనే మాట ఇవాళ ప్రజల్లోంచి పెద్ద ఎత్తున స్పందిస్తూ ఉన్నది. అలాగే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ 6 ప్రణాళికను కూడా వివరించడం జరుగుతుంది. ఆ సూపర్ 6 ప్రణాళిక కూడా చాలా బాగుంది. ఈ సూపర్ 6 వల్ల మాకు ప్రయోజనం కలుగుతుంది అని చెప్పి ప్రజలు విశ్వసించడం జరుగుతుంది. మొత్తం మీద ఇక 18 రోజుల సమయం ఉంది ఎన్నికలకి. ఈ 18 రోజుల మా ప్రచారం ఒకవైపు అధికార పార్టీ యొక్క వైఫల్యాలను ఎండగడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఏ విధమైన పరిపాలన అందిస్తాము, సంక్షేమం అభివృద్ధిని ఏ విధంగా జోడెడ్లలాగా పరిగెట్టిస్తామనేది ఇవాళ ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నాం.